హలో ఎవ్రీవన్. ఇప్పటి వరకు నాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి నిజంగా చాలా థ్యాంక్స్ అండి. సో ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ నా ఛానల్లోకి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, లైక్ చేయడం మర్చిపోకండి. ఫుల్ వీడియో కంటిన్యూగా చూసేయండి. ఎలా రాసిపెట్టి ఉంటే అలా జరుగుతుంది. ఇంకా 1 మంత్ కూడా కాలేదు హాస్పిటల్ నుంచి వచ్చి, మళ్ళీ జాయిన్ అయింది వెళ్ళి. ఆ సూదులు అవి అసలు ఎలా తట్టుకుంటుందో ఏంటో. అందరికీ సో ఈరోజు అయితే చాలా హ్యాపీ. మా అమ్మకి డిశ్చార్జ్, సో తగ్గింది, పర్వాలేదు, అండ్ డిశ్చార్జ్ ఇచ్చేసారు. నేను లోహిత్ లియాన్స్ మా హస్బెండ్ అమ్మాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. సో నేను ఫస్ట్ పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోతా, ఎందుకంటే వెళ్ళి ఇల్లు అది క్లీన్ చేసుకొని ఉండాలి. సో మా హస్బెండ్ మా అమ్మాయిని తీసుకొని అలా వస్తాడు అనమాట. బాయ్, వెళ్ళిపోదాం. సో ఇంకా రెడీ అయిపోయి స్టార్ట్ అయిపోవాల్సింది ఇంటికి, పిల్లలు తీసుకొని. రెడీ అయిపోయావా? చూపించు చూపించు. సరే వెనక్కి వెళ్ళి చూపించు నిన్ను నువ్వు. వావ్, హీరో. సరే, హీరో. లియాన్స్ ఎవరమ్మా? ఇద్దరు రెడీ అయిపోయారా? వెళ్ళిపోతున్నాం. బాగా ఎండ కాస్తుంది. ఎక్కేసాను. మా అమ్మ ఇంటికి వచ్చేస్తుంది. అంత హ్యాపీగా బయలుదేరి వెళ్తే సడన్గా ఫోన్ చేసి డిశ్చార్జ్ క్యాన్సిల్ అని చెప్పేసి మంచి షాక్ న్యూస్ చెప్పింది మాకు. ఇంకా సరే ఏదైతే అయిందని ఇల్లు వెళ్ళి క్లీన్ చేసుకుందాం అని చెప్పేసి, ఎందుకంటే హాస్పిటల్లో ఉన్నారు కదా, నేనైతే ఇంటికి రాలేదు అమ్మాళ్ళ ఇంటికి. సో ఇంకా ఇల్లు క్లీన్ చేసుకుందాం అని అయితే నేను వెళ్ళిపోయాను రేపు డిశ్చార్జ్ అనగానే. సో ఇంక ఈవినింగ్కి బాక్స్ ఉండాలి కాబట్టి చికెన్ తీసుకుంటున్నాను. సో ఫైనల్గా ఇంటికి వెళ్ళిపోయాము. అండ్ ప్రిపేర్ చేసేయాలి. మా చెల్లి వస్తుంది 2 లోపు ఈవినింగ్కి, ఎందుకంటే అమ్మ దగ్గర ఎవరు ఉంటారు కాబట్టి మా చెల్లి వచ్చేలోపు ప్రిపేర్ చేసి ఇస్తే తను పట్టుకొని అమ్మకి వెళ్ళిపోతుంది. వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే అమ్మ లేదు అని తెలియదు, ఉంది అనుకొని పరిగెడుతున్నాడు లియాన్స్. సో ఫైనల్ కిసం. ఎవరు? హలో. సో మొత్తం ఎతికేస్తున్నాడు. ఇక్కడ చూస్తే లాక్ తీసి వెళ్ళగానే ఇంట్లోకి వెళ్ళిపోయి మొత్తం రూమ్లన్నీ ఎతికేశాడు. ఎందుకంటే మా అమ్మ ఎదురయ్యి వస్తుంది అన్నమాట ఎప్పుడు మేము వెళ్ళినా. సో అలా రాకపోయేసరికి వాడికి కూడా ఏం అర్థం కాక ఎతికాడు. ఇల్లంతా ఇలా ఉంది, ఇంట్లో ఎవరూ లేకపోవడం వల్ల. మొక్కలు పెంచడం మా చెల్లి తర్వాతే ఎవరైనా. అసలు ఎంత బాగుందో, ఎంత నీట్గా ఉందో మొక్క. మా అమ్మ ఇలా ఉంటే అసలు ఇల్లు ఇలా ఉండదు అసలు. మా చెల్లి మా అమ్మ ఇంట్లో ఉంటే ఇలా ఉండదు పాపం. అసలు ఇలా ఉంది, క్లీన్ చేసేయాలి. ఎంత మెస్సీగా ఉందో చూసారా. సో అది ముందు కుక్ చేసేసి పిల్లలకి పెట్టేసి. చాలా అంటే చాలా ఆకలేస్తుంది. మార్నింగ్ అసలు ఏమీ తినలేదు, తినకుండానే బయలుదేరిపోయాము. సో ఇంకా కొంచెం పని చేసి జర్నీ చేసి వచ్చాను కదా, సో చాలా నాకు నీరసంగా అనిపించింది. సో ఇలా తిందాం అనుకునేసరికి మా చెల్లి కాల్ చేసింది. నేను బయలుదేరిపోయాను. నైట్కి అమ్మకి చపాతీ ప్రిపేర్ చేయాలి. ఆల్రెడీ చికెన్ కర్రీ ఉంది కదా, అది కొంచెం కడదామని చెప్పేసి. కాదు పక్కన ఇంకో అబ్బాయి కూడా ఉన్నాడు, చిన్న బాబు. ఆ బాబుకి కూడా చపాతీ కావాలంట అని చెప్తే ఇంకా 10 చపాతీస్ అడిగితే సో నేను కలిపేసుకున్నాను అనమాట. సో కలిపేసుకొని మూత అయితే పెట్టేసుకొని ఇంకా తర్వాత అప్పుడు తిన్నాను. బట్ మా ఆకలేసింది అసలు. నిజానికి కారం ఏం బాగాలేదు, బట్ ఆకలితో అమృతంగా అనిపించింది. ఇంకా హ్యాపీగా తినేసి
కాసేపు ఆగి మా హస్బెండ్ ఇంక బండికి బయలుదేరిపోయాడు. ఎందుకంటే బండి వేసుకొని మళ్ళీ ఇక్కడికే రావాలి. నైట్కి అమ్మాలు ఉంటారు కదా, మాకు ఒక్కరిమే ఉండవంటే భయం చిన్నలతో. సో ఇంకా ఈవినింగ్. సో ఈలోపు నాకు ఏమేమి పనులు ఉన్నాయి అన్నీ కంప్లీట్ చేసుకొని బాక్స్ ప్రిపేర్ చేసి ఇచ్చేయాలి. ఇంకా మొత్తం అంతా నీట్గా సబ్బుతో అంతా తుడుచుకుంటూ క్లీన్ చేసుకుంటున్నాను. సో ముందు వరకు ఏం చేయలేదు చెప్పాను కదా ఆల్రెడీ. సో కుక్ చేసుకొని తినేసి మా హస్బెండ్ వెళ్ళిపోయిన తర్వాత ఇంకంతా క్లీన్ చేసుకుంటున్నాను అనమాట. ఫస్ట్ ఒకే ఒకటి లియాన్ష్ ఇంకా మా అమ్మ లియాన్ష్ ఇంకా అమ్మ కోసం వెయిట్ చేస్తున్నాడు. తెలియదు కదా వాళ్ళకి చిన్నోళ్ళు. ఎందుకంటే మా అమ్మ మేము వచ్చేటప్పుడు మా అమ్మ కానీ మా డాడీ కానీ ఉంటే ఎదురు వస్తారు మాకు, మేము ఇంట్లోకి వెళ్ళక ముందు. ఎందుకంటే కింద నుంచి వీళ్ళు అరుచుకొని వస్తారు కాబట్టి వాళ్ళకి అంచనా వచ్చేస్తుంది ఆయిల్ వస్తారని చెప్పి. కానీ అలాంటిది ఇద్దరు రాకపోయేసరికి లియాన్స్కి అర్థం కాలే ఇంకా ఏమీ. ఇంకా ఆల్మోస్ట్ చపాతీ ప్రిపేర్ స్టార్ట్ చేసేసాను. కొంచెం చికెన్ కూర ఉంది కదా అనేసి. అండ్ మా చెల్లి వచ్చేసింది అనమాట. సో తను ఇంకా నేను చెప్పా బాక్స్ నువ్వు ప్రిపేర్ చేసుకొని. అండ్ ఒక సైడ్ బంగాళదుంప కర్రీ, తను ఒక సైడ్ నేను చపాతీ ప్రిపేర్ చేస్తుంటే తను ఏంచి కట్టుకుంటుంది. నిజంగా అసలు ఈ కాలంలో కూడా ఈ తల్లిని ఇంత కేర్గా చూసేవాళ్ళు ఉన్నారు, లేరని చెప్పను. కానీ అసలు తను ఎంత నీట్గా మా అమ్మని చూసుకుంటుందంటే, మాకు పిల్లలు ఉన్నారు అండ్ ఒక ఇంటికి వెళ్ళిపోయాం కాబట్టి ప్రతిదీ పర్మిషన్తో డిపెండ్ అయి ఉంటుంది. అలా అని మా ఇంట్లో ఎవ్వరు అబ్జెక్షన్ చేయరు అలాంటి విషయాల్లో. చాలా అలౌడ్ అన్నిటికి, ప్రతిదానికి పర్మిషన్ ఏమీ అవసరం లేదు, చేయమని చెప్తాడు మా హస్బెండ్ ఏదైనా సరే. సో ఇంకా అంత దూరం నుంచి పిల్లల్ని తీసుకొని రావాలంటే కష్టం కదా నాకు కూడా. సో ఇంకా ఫ్రెష్ అయిపోయి వచ్చేసాను అనమాట. బాబోయ్ చాలా అంటే చాలా పని ఉంది. అసలు ఎంత పని అంటే అంత పని. ఫస్ట్ లియాన్ష్ లోహిత్ నీట్గా నాకు సపోర్ట్ చేశారు. నాకు అటువంటి క్లిప్స్ అంటే చాలా ఇష్టం. వచ్చిన ప్రతిసారి మా చెల్లిది ఆ క్లిప్పే పెట్టుకుంటాను. సో ఫైనల్గా క్లిప్ ఇరిగిపోయింది కానీ మా చెల్లికి తెలీదు, ఎందుకంటే లియాన్ష్ బాబు ఇరగొట్టేశాడు. చాలా అలిస్ట్ అనిపించింది. అమ్మ కాఫీ కలిపింది, సో తీసుకొచ్చి నాకు కూడా ఇచ్చింది. చాలా తలనొప్పి వస్తుంది అసలు. బాబాయ్ పుట్టేప్పుడైతే మేమిద్దరం పని చేసుకోవడానికి చాలా చాలా గొడవలాడుకుంటాం, ఇది రోజే ఇది నేను చేయాలి అనేసి. సో అలాంటిది మా ఇద్దరికి మేము అసలు మాట్లాడుకోకుండా ఎవరి పనాలు చక్కగా చేసుకుంటున్నాం. ఏదేమైనా సరే, ఏది ఎంతైనా సరే మా చెల్లి మా అమ్మకు చేయడంలో మేము ఎంత చేసినా చాలా తక్కువ. మా చెల్లి అంతా మా అమ్మ కోసం చేస్తుంది. నిజంగా మా చెల్లి హ్యాట్స్ ఆఫ్. నిజంగా నేనైతే చాలా షాక్ అవుతున్నాను. పాపం వచ్చి ఒక్క నిమిషం కూడా కూర్చోలేదు, ఫ్రెష్ అయ్యి వెళ్ళిపోతుంది. చాలా బాధ అనిపిస్తుంది దాని ఫేస్ కాస్ట్ చూస్తుంటే. వెళ్ళిపోతుంది అమ్మ దగ్గరికి. ఇంత చిరాకు ఉంటుందో హాస్పిటల్లో. నాకు పని అప్ చెప్పేసి వెళ్ళింది, నువ్వు ఒకసారి పైకి వెళ్ళి నా మొక్కలు చూడు, కొంచెం ఏమైనా డిస్టర్బ్ అయ్యి ఉంటాయేమో అని చెప్పేసి. పైకి వచ్చి చూస్తే అసలు ఎంత బాగున్నాయో మొక్కలు, దాని చేతుల మీద బాగా ఎదుగుతాయి. హలో ఎవ్రీవన్, గుడ్ ఈవినింగ్ ఆల్. సో ఈరోజైతే అసలు చాలా సాడ్ అండ్ నేనైతే చాలా డిసప్పాయింట్ అయ్యాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిశ్చార్జ్ అని చెప్పేసి పిల్లల స్కూల్ కూడా మానిపించేసి బయలుదేరిపోయాము. సడన్గా ఇంకా జంక్షన్కి వచ్చేసిన తర్వాత అమ్మ ఫోన్ చేసి ఇంటికి వెళ్ళిపోండి అంటే ఎలా ఉంటుంది అసలు. చాలా డిసప్పాయింట్ అసలు. నేను చాలా ఎక్సైట్తో వచ్చాను, ఎందుకంటే మా అమ్మని చూస్తున్నాను కానీ హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చి అందరం ఆఫ్టర్ లాంగ్ టైం, మాకు ఒక 1 వీక్ అయినా ఆఫ్టర్ లాంగ్ టైం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మా పిల్లలకి అంత ఎడిక్ట్ మా అమ్మ. సో ఇంకా నాకు కూడా హాస్పిటల్లో చాలా రోజులు ఉంది. పిల్లలతో అయితే కొంచెం సరదాగా ఉంటుంది, మా డాడీ కూడా లేరు కదా అని చెప్పేసి ఇంకా మేము బయలుదేరి అయితే వచ్చేసాము. సో ఇంకా ఈరోజు రాము అని అంటే ఇల్లంతా క్లీన్ చేసుకొని బాక్స్ కట్టేసి బాక్స్ ఇచ్చేసా. పైప్ అయితే రిమూవ్ చేశారంట, అమ్మకి సైడ్ పైప్ పెట్టారు కదా, సో అది రిమూవ్ చేశారు. చాలా పెయిన్ వస్తుందంట, ఏడుస్తుందంట. సో నేను అందుకనే ఫోన్ మాట్లాడలేదు, మా చెల్లిస్తున్నా వంట చేసుకుంటున్నాను చెప్పాను. ఎందుకంటే బాబాయ్ అటువంటి నొప్పులు అస్సలు తట్టుకోలేము.
కొంచెం ప్రతి ఒక్కరు అంటే మార్బుల్స్ టైల్స్ అది ఉన్నోళ్ళు ప్రతి ఒక్కరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కంగారు ఉన్నోళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. మా అమ్మకి చాలా ఎక్కువ కంగారు, చాలా ఫాస్ట్గా నడుస్తుంది. అక్కడ వాటర్ ఉన్నా కూడా తను అనుకుంటుంది నడిచేస్తాను అని చెప్పేసి. సో అలాగే స్లిప్ అయి పడిపోయింది. అలా పడిపోవడం వల్ల ఎంత బాబోయ్ చాలా టూ మచ్గా జరిగింది అసలు. ఇన్ని డేస్ హాస్పిటల్లో అంటే కష్టం కదా. సో మా డాడీ లేకపోవడం అండ్ ఇప్పుడు ఈవినింగ్ మా డాడీ పిల్లల్ని చూడడానికి వస్తున్నారు. సో నిజంగా మా పిల్లలు అయితే చాలా హ్యాపీ. ఎందుకంటే మా డాడీ వస్తున్నారని ఫోన్లో చెప్పారు. ఎప్పుడు వస్తారు తాత 10 సార్లు అడుగుతున్నారు. సో మా డాడీ వచ్చిన తర్వాత ఇంకా వాళ్ళు హ్యాపీగా ఆడుకుంటారు అన్నమాట. అండ్ ఇంకా కాసేపు అయిన తర్వాత తినేసి పడుకుని పోవడమే. ఇలా మా అమ్మ వచ్చేస్తుంది రేపు మార్నింగ్. తినేసి పడుకుని పోతే మార్నింగ్ మా అమ్మ వస్తుంది. ఫైనల్గా మా డాడీ వచ్చారన్నమాట. అసలు చాలా బాధ అనిపించింది మా డాడీని చూస్తే. చాలా సన్నంగా అయిపోయారు, చాలా పాడైపోయాడు. అంటే సన్నంగా అయిపోయారు కానీ పర్వాలేదు, ఫేస్ అది మంచిగా ఉంది, అంత ఆల్ రైట్. బట్ సన్నంగా అయిపోయారు మా డాడీ. ఏదేమైనా చాలా రోజుల తర్వాత చూస్తే చాలా బాధ అనిపించింది. ఒకప్పుడు మా డాడీ చిన్నప్పుడు అలా తెస్తే మా చెల్లి నేను అలా వెళ్ళిపోయి అన్నీ తీసుకునేవారు. బట్ లియాన్స్ లోహిత్ నాకు ఆ ఛాన్స్ ఇవ్వలేదు. ఇంకా క్లీనింగ్ స్టార్ట్ చేసా. లియాన్స్ని లోహిత్ని ఒక దగ్గర పెట్టేసి ఇంకా మొత్తం క్లీన్ చేసుకుందాం, ఎందుకంటే మార్నింగ్ అమ్మాలు వచ్చేస్తారు కదా అని చెప్పేసి. సో ఇంకా వంటగది ఇంకొక రూమ్ అయితే ఉంది. సో అది మార్నింగ్ చేసుకోవచ్చు బేగా లేసి అని చెప్పేసి ఇంకా తడిగుడ్డ అది పెట్టేసి మళ్ళీ నీట్గా ఫ్రెష్ అయిపోయాను. కొంచెం పనులు చేసి ఫ్రెష్ అయిపోయాను. ఇంకా తినేసి కొంచెం వంటగదిలో పని ఉంది, అది కంప్లీట్ చేసి పడుకుని పోవడం. తెల్లవారం మా అమ్మ వచ్చేస్తుంది. బేగా కుక్ చేసుకుంటున్నాను, ఎందుకంటే వాళ్ళు 1కి అలా వచ్చేస్తే చాలా ఆకలిగా ఉంటుందని చెప్పేసి. సో మా చెల్లి ఏదో డ్రింక్ ప్రిపేర్ చేసుకుంది, అది తాగుతుంది అనమాట. సో ఫైనల్గా మళ్ళీ నేను పెండింగ్ ఉంచుకునే పని అంతా చేసేసుకున్నాను. కానీ నాకు ఒకటే బేగా మా అమ్మ వచ్చేయాలని. మా అమ్మని ఎప్పుడు చూస్తాను కానీ హాస్పిటల్ నుంచి ఎంత బేగా ఇంటికి వెళ్ళిపోవాలని ఫస్ట్ ఆఫ్ ఆల్ పేషెంట్కి ఉంటుంది. ఎందుకంటే జిడ్డుగా అలా మంచం మీద పడుకొని, అదే ఇంటికి వెళ్ళిపోతే అలా ఇటు అటు తిరుక్కొని అందరితో మాట్లాడుకొని హ్యాపీగా ఉండొచ్చు. సో ఫైనల్గా మా అమ్మ వచ్చేసింది. మా అమ్మ మాటలు వినండి. కొంచెం ఎవరికైనా హాస్పిటల్ నుంచి రాగానే నీరసం అనేది వదులుతుంది, ఎందుకంటే ఇల్లు చూసిన తర్వాత. ఎందుకంటే హాస్పిటల్లో అందరూ పేషెంట్స్ ఈ ముఖాలు వాళ్ళ ముఖాలు చూసుకొని ఇంకా సాడ్ అనిపిస్తుంది. సో ఫైనల్గా వచ్చేసారు. అండ్ ఇంకా మా అమ్మని రిసీవ్ చేసుకోవాలి. ఫస్ట్ మా ఇద్దరు పిల్లలు వెళ్ళిపోయారు మా అమ్మ దగ్గరికి. అసలు మా అమ్మకి కొడుకులు లేనందుకు, నిజంగా మేము ముగ్గురు ఆడపిల్లలు అయినందుకు మా లియాన్షు మా లోహిత్ మా అమ్మకి చాలా ఎడిట్ అన్నమాట. సో ఇంకొచ్చేసారు, కాలు కడుక్కొని ఇంకా లోపలికి వెళ్ళిపోయి మా డాడీ వచ్చారు మా అమ్మ దగ్గరికి. మళ్ళీ అసలు మా డాడీకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం, అప్పటి వరకు తెలియని సీక్రెట్ అప్పుడు రివీల్ చేస్తే మా డాడీ ఫుల్ షాక్. ఎందుకు చెప్పలేదు అనే మాట కూడా లేదు, మా డాడీ స్టన్ అయిపోయారు. సో మా మాటలు మా అమ్మ నోట్లో వినండి. ఆవిడకి తెలియదేంటి ఇదంతా మరి బ్లడ్ క్లాట్ అయిపోయింది కదా. నొప్పిగా ఉందా? నొప్పిగా ఉంది. 6 నెలల వరకు నొప్పిగానే ఉంటుంది. 6 నెలల వరకు తగ్గదు. మందుల వలన తగ్గదు, ఫుడ్ వలన తగ్గుతుంది అంటది. స్నానం చేసి కొంచెం అన్నం పెట్టాము. అండ్ అలా కాసేపు బయటకు వచ్చి నించుంది. మా అమ్మ స్టైల్ చూడండి, ముందుకు జుత్తేసుకొని. మొత్తానికి ఇంటికి వచ్చాను. బాయ్. అయితే ఇంటికి వచ్చింది హ్యాపీగా. ఈ 1 డే ఇక్కడ ఉండి రేపు వెళ్ళిపోతాం అన్నమాట. బాయ్ అందరికీ. వీడియో చూసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి. ప్లీజ్ సపోర్ట్ మీ. మీ సపోర్ట్ చాలా అవసరం.